నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయా? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారట. అంటే ఇప్పుడే కాదనుకోండి, దానికి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇప్పటి నుంచే హడావిడి మొదలుపెట్టారు. గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మనం చూసాం, పిక్ పాకెటర్లు, గూండాలు, గంజాయి బ్యాచ్ ఏ విధంగా రెచ్చిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ చర్చలు అయితే ప్రజల మధ్య నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా మరి ఈ 2027లో జగన్మోహన్ రెడ్డి గారి 2.0 పాదయాత్ర ప్రజల మీద ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది? అసలు ఈసారి ఆయన పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసినా కూడా గెలిచే అవకాశం లేదు అని చెప్పి మరొక వైపు మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, మీరు వినే ఉంటారు, మొన్న పేర్ని నాని గారు అనౌన్స్ చేశారు. అంటే ఆయన ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టబోతుంది. ఇది అంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఏదో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మరి ఆయన 2.0 పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అది ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకండి, ముందు వచ్చి అసెంబ్లీకి రమ్మనండి అబ్బా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేనివాడు పాదయాత్రలో ప్రజలకు ఏం చెప్తాడు? ఈ పేర్ని నాని ఏమంటున్నాడు? ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన అన్యాయాలు అవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయట. ఈ రాక్షసులు, ఈ అసురులు, వీళ్ళందరికీ అంటే ఒక సమాధానం చెప్పడానికి, వీళ్ళని గద్దెదించడానికి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ అసురులు ఎవరో మర్చిపోయాడు పేర్ని నాని. ఎందుకంటే అసురులు వాళ్లే కదా, వైసీపీ వాళ్ళు అసురులు కాబట్టి ప్రజలు 2024లో 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకో మాట ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా పేర్ని నాని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ కావచ్చు, లోకేష్ కావచ్చు, పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే లోకేష్ మంత్రి అయ్యాడు అనుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంటే పోయిన చోటే వెతుక్కోవడం అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళా ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాడు. ఆయన మీరు అన్నట్టు 2.0 ముఖ్యమంత్రి 2029 అని చెప్తున్నాడు ఆయన. నా డౌట్ ఏంటంటే, నేనంటే పేర్ని నాని గారిని అడుగుతున్నానండి, మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు వారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దృష్టిలో అన్ని జగనన్న పేరుతోటి పథకాలు ఇచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి మొహం వేసి ఈవెన్ సర్వేరాళ్ళు కావచ్చు, లేదు గుడ్లు కావచ్చు, పిల్లలకి ఇచ్చినవి చిక్కీలు కావచ్చు, ఆయన ముఖం వేసే కదా, అంటే ప్రింట్ చేసి ఇచ్చారు కదండి. మరి ఇన్ని చేసినప్పుడు ఓడిపోయిన వాడు నిజంగా సంక్షేమాలు ఇచ్చుంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళి 2027 నుంచి 29 వరకు ఏం చెప్తాడు? అదొక మనకి సందేహం అనమాట. ఎందుకంటే ఐ థింక్ 2018లో మొదలుపెట్టినట్టున్నాడు కదా, 2017 డిసెంబర్లో అప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. 2019 జనవరికి ముగిచ్చాడు ఆ పాదయాత్ర. ఇంచుమించు 3700 కిలోమీటర్లు ఎంతో పాదయాత్ర చేశానంటాడు ఆయన, 134 నియోజకవర్గాలు ఎంతో. సరే, ఏది ఏమైనా అప్పుడు ప్రజలకి తెలియదు కాబట్టి ఆయనకి అప్పుడు అన్నీ కలిసి వచ్చాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంతకంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణం ఒకటి లక్, రెండోది ఒక తల్లి ఏం చెప్పింది, రాజన్న బిడ్డగా ఆదరించండి. అంతకుముందు, దానికంటే ముందు ఆ తండ్రి చనిపోవటం, తర్వాత సంతకాల సేకరణ, తర్వాత చెల్లెలు కూడా పాదయాత్ర చేయటం. ఈయన అంతకుముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. అంటే ఆయన్ని ఒక ఆడబడుచు కాపాడింది, ఒక తల్లి కాపాడింది ఆయన్ని. అంటే ఆయన్ని ఒక అందలం ఎక్కించారు వీళ్ళందరూ. వీటన్నింటినీ మించి ఒక వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, ఆ హత్య తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక పేజీ ఫుల్గా నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు వేసి, గొడ్డలకి ఇలా చుక్కలు చుక్కలుగా రక్తం బొట్లు. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్లీ దాన్ని తిప్పి కొట్టలేదు ఒక రకంగా. అంటే ఆయన పెద్ద దాని ఇంపాక్ట్ ఉంటుందని ఎవరూ అనుకోలే నిజంగా చెప్పాలంటే. లేకపోతే ఆ రోజే నిజం నిగ్గు తేల్చుంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండరు. అయితే ఇవాళ మీరు సిచ్యువేషన్ చూసుకుంటే, అంటే అటు వైసీపీకి సంబంధించి షర్మిల కావచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో కవిత కావచ్చు,
వీళ్ళిద్దరూ కూడా అంటే ఇక్కడ ఈవిడ పోరాటం వేరనుకోండి, కానీ ఇవాళ షర్మిల అంతలా చేసినా కూడా షర్మిలకి తెలుసు ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు, రాజకీయాల్లోకి రానివ్వలేదు. కాబట్టి మళ్ళా 2027-29 నాటికి ఒకవేళ తల్లి చెల్లి నాతో కలిసి వస్తారన్న పొరపాటును అనుకుంటున్నాడేమో, అది జరిగే పని కాదండి. రెండోది, అప్పుడు ఆయనకి ఇంతమంది కలిసి రావటం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసింది ఏమీ లేదు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అంతకుముందు ఏదైనా ఆయన సంక్షేమాలు ఇచ్చేసో, పథకాలు ఇచ్చేసో, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఇది చేసేసో అదేం లేదు కదా. ఇందాక మీరు అన్నారు ఆయన పాదయాత్రలో జేబులు కత్తిరించారు, తర్వాత గంజాయి బ్యాచ్ కావచ్చు, లేకపోతే మరొకటి ఆడపిల్లల్ని ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగాయని. ఈవెన్ ఆయన 5 ఏళ్ల పాలనలో కూడా అవే జరిగాయి. ఈవెన్ ఈ 16 నెలల్లో కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే పరామర్శ పేరిట వెళ్ళినా కూడా జరుగుతున్నది అదే. ఎందుకంటే మనం చూసాం మిర్చి యార్డ్లో ఏం జరిగింది, 30,000 క్యాష్ పోయింది, సెల్ ఫోన్లు పోయాయి, ఇట్లా అంటే ఎక్కడికక్కడ అవే జరుగుతున్నాయి. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా 2027లో ఈ సంకల్పయాత్ర మొదలు పెట్టడం వల్ల జరగబోయే మంచి ఏంటి? ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, జగనన్న సంక్షేమాలు అన్నప్పుడే 2024లో ఆయన 11 సీట్లే తెచ్చుకోగలిగాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఉండుంటే ఆయన వై నాట్ 175 అన్నప్పుడు ఆయన 175 అవుట్ ఆఫ్ 175 తెచ్చుకుని ఉండాలి. కానీ సంక్షేమాలు మాకు వద్దు అని ప్రజలు గుర్తించాక, మీరు చేసిన అట్రాసిటీస్ అన్నీ ప్రజలకు అర్థమయ్యాక, ఇవన్నీ కూడా ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో వాళ్ళు ఒక బూతులు మాట్లాడటం కావచ్చు, వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసినవన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఇచ్చాయండి. సో ఇప్పుడు కొత్తగా ఆయన సిద్ధం అన్నాడు. ఆయన మేము సిద్ధంగా లేమని ప్రజలు ఆయన్ని ఇంటికి పంపించేశారు. అంటే ఆయన సిద్ధం సభలను పెట్టి, మనకు తెలుసు అంతకుముందు కోడికత్తి సీన్ కావచ్చు, గులకరాయి సతీష్ కావచ్చు, ఏవి ఆయనకు వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు 2027 నుంచి 29 మధ్యలో ఈయన ఈ సంకల్పయాత్ర ద్వారా, దీనికి ఇంకేదో పదం కూడా వాళ్ళు చెప్తున్నారు నాకు, ప్రజా సంకల్పయాత్ర. అంటే ఈ ప్రజా సంకల్పయాత్రలో ఆయన ప్రజలకు ఏవి హామీలు ఇస్తాడు, కొత్తగా ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఒక పిల్లకే మీరు ఇవ్వగలిగారు, ఏది బడి పిల్లలకి, కానీ ఇక్కడ వీళ్ళు తల్లికి వందనం పేరిట అంతమంది పిల్లలకి ఇచ్చారు. తర్వాత అమ్మన్నమ్మ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఫస్ట్ నుంచి అది ఉంది కాబట్టి తల్లిగారి పేరు మీద ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పినవేవి కూడా వాళ్ళు తప్పలేదు. 4,000 పెన్షన్ అన్నారు, అది ప్రతి నెల ముందే ఇస్తున్నారు, ఫస్ట్కి ఇస్తున్నారు, లేదు ఫస్ట్ కంటే ముందు. ఉద్యోగుల జీతాలు ప్రతి నెల ఫస్ట్కి ఇస్తున్నారు. అంటే వీళ్ళు అన్నారు ఒక్క నెలే జీతాలు ఇచ్చారు, మిగతా నెలల్లో ఇవ్వట్లేదు అని. అది కూడా అబద్ధం చెప్పారు వాళ్ళు. నేను అనేది, మీరు ఏ పాయింట్ మీద ప్రజల్లోకి వెళ్ళగలరు జగన్మోహన్ రెడ్డి? నా హయాంలో ఇది జరిగింది అని మీరు చెప్పండి. ఇవాళ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఇవన్నీ కాదు, నేనే మొదలుపెట్టాను, ఇవన్నీ కూడా ఆయన కాపీ కొట్టాడు అంటున్నారు. అసలు కాపీ కట్టు జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఏమి ఈయనది కాపీ కొట్టి చేయక్కర్లేదు. ఒకవేళ నిజంగా సంక్షేమ పథకాలు బాగుండి ప్రజల్లోకి వెళ్ళే పథకాలు అనుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కొనసాగించినా తప్పు లేదు. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నామండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే 2027-29 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం తుఫాన్ హెచ్చరికలు ఇస్తూ ఉంటాం చూడండి, అట్లాగా ఇప్పుడు మొన్న మొంతా తుఫాన్ వచ్చింది, అట్లాగా మొంతా తుఫాన్ లాగా ఈయన ఏమైనా చుట్టేస్తాడా ఆంధ్రప్రదేశ్ని? దానివల్ల ప్రజలు ఏ రకంగా నష్టపోతారు అంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తాడా? ఈయన మామూలుగా మొన్న మొంతా తుఫాన్ తర్వాత ఆయన ఎక్కడ యలహంక నుంచి వచ్చి మార్నింగ్ 9:30 నుంచి సాయంకాలం వరకు వెళ్ళినప్పుడే మనం చూసాం ఏ రకంగా జరిగింది సాగింది ఆ యాత్ర అనేది. అందుకని ఈయన మళ్ళీ ఎన్ని రోజులు ఈ ప్రజా సంకల్పయాత్ర చేస్తారు, ఎన్ని రోజులు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తారు అంటే ఇంకా వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తామంటున్నారు, వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తామంటున్నారండి. ఆ రూట్ మ్యాప్ కనుక బయటకు వస్తే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, కండిషన్స్ తీవ్రంగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఏ యాత్ర చేసినా దాని వెనకాల ఒక కుట్రకోణం ఉంటుంది కాబట్టి ముందుగానే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయనకి అన్ని రకాలుగా కూడా ఆయనకి వాళ్ళు కండిషన్స్ పెట్టి కానీ ఎటువంటి యాత్రకి కూడా పర్మిషన్ ఇవ్వకూడదని మనం చెప్తున్నాం. సార్, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, లేదు అంటే ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే సీఎం అవుతారు అని చెప్పి అదొక సెంటిమెంట్ అనాలా, నానుడు అనాలా, అదొకటి మాత్రం ఉండింది. అలా అయిన సందర్భాలు కూడా మనం చూసాం.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ పాదయాత్ర అంటున్నారు. పార్టీకి పునర్జీవ శక్తిగా ఈసారి పాదయాత్ర ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. ఏంటి మరి ఈసారి కూడా పాదయాత్ర చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? వాళ్ళకున్న హోప్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రేపు ఎల్లుండో చచ్చిపోయేవాడిని కూడా ఐసీయూలో పెట్టి ఇటు బతుకుతాడు, లేచి రేపు రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేస్తాడని చెప్తారు డాక్టర్లు. నిజంగా ఆడు ఐసీయూ దాకా వెళ్ళినోడు ఇక మళ్ళీ రిటర్న్ వచ్చి రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేస్తాడా? అందుకని వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళకి ఈ పేర్ని నానికి లేకపోతే ఆయన కొడుక్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అది చెప్పగలడా గ్యారంటీగా? ఈ జగన్ నాకు లేకపోతే నా కొడుక్కి టికెట్ ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాడా పేర్ని నాని? వాళ్ళకే తెలీదు. ఇది పిచ్చోడి చేతిలో రాయి ఎటు కొడుతుందో ఎటు పడుతుందో అనేది కూడా వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకని ఇంకా ఈయన పాదయాత్ర చేస్తాడా? ఎవడు చెప్పాడు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను జనవరిలో వస్తా అన్నాడు. జనవరిలో ఇప్పటికి 2 జనవరిలు పోయినాయి. నేను ఫిబ్రవరిలో వస్తా అన్నాడు. 2 ఫిబ్రవరిలు పోయినాయి. వచ్చాడా? అతనికి ఏంటి అంటే మెయిన్గా సంపాదన ఆగిపోయింది. బాగా మద్యం కేసులు అవి అమ్ముకోవడం అవి రకరకాలు ఉన్నాయి కదా. రోజుకి 20 కోట్లు 30 కోట్లు అట్ట కౌంటింగ్ మిషన్లలో చేసుకొని ఇప్పుడు కొంచెం ఖాళీ అయిపోయింది. ఇన్కమ్ రావట్లా. అంతా అవుట్ గోయింగ్ ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇది చూసి చాలా బాధగా ఉంది వాళ్ళందరికీ. ఈ మనకేమో ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ అలవాటు లేదు. ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆడెవడో ఒకడు మహిళల మీద పోస్టులు పెట్టి వాడిని అరెస్ట్ అయితే వాడిని విడిపించటానికి వాడి పేరు ఏదో ఉంది, మాలేపాటి భాస్కర్ రెడ్డి ఏదో ఉంది. అట్టా ఎన్ఆర్ఐట పెద్ద లండన్లో పెద్ద బిజినెస్ టైకూన్. ఆడేదో కిళ్ళి బడ్డీలో ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతూ పట్టుబడితే ఫైన్ వేశారు పోలీసులు అక్కడ. అటువంటి వాట ఎన్ఆర్ఐ తండ్రి అంత్యక్రియల కోసం రాంగని అరెస్ట్ చేస్తారా? ఎంత అన్యాయం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడితే అతనికి పోలీసులు $200 ఫైన్ వేశారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడల్లా కలుస్తుంటాడు. అతను ఎటువంటి దరిద్రమైన మెసేజ్లు పెడుతుంటాడు అంటే అందరినీ మొత్తం మహిళల్ని కించపరిచే పోస్టులు పెట్టే అతను ఈ జగన్మోహన్ రెడ్డికి ఆరాధ్య దైవం. లేకపోతే లండన్ వెళ్ళినప్పుడు ఎట్ట కలుస్తావు నువ్వు ఆ మాలేపాటి భాస్కర్ రెడ్డిని? అంటే నువ్వే పెట్టించావు పోస్టులన్నీ. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. పెట్టించినందుకు నిన్ను అరెస్ట్ చేయాలా? అంటే ఇటువంటి విధ్వంసకర కార్యకలాపాలు చేయటానికి అధికారం ఉన్న టైంలో యథేచ్ఛగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కడు దొరుకుతున్నారు. దీని నుంచి ఎట్లా తట్టుకోవాలి, దీని నుంచి ఎట్లా బయటపడాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాక పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చి చెప్పాడు కదా, 7 సముద్రాల అవతలు వచ్చినా పిక్కొచ్చి కొడతా అన్నాడు కదా. నిన్న వాడెవడో ఒకడున్నాడు, వాడు పెడుతున్నాడు, వాడెక్కడో లండన్ నుంచి పెట్టాడు ఒక మెసేజ్, వీడియో మెసేజ్. ఏంటో తెలుసా? అరే మీ అంతు చూస్తాంరా, మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? తండ్రి చనిపోతే చూడటానికి వస్తే మీరు అరెస్ట్ చేస్తారు కదరా, ఇంతకింతకి మిమ్మల్ని అందరినీ మొత్తం ఎవడైతే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారా నేను? ఎవరు? మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ని ఆడు గుర్తుపెట్టుకుంటాడట. ఆడు గుర్తుపెట్టుకొని ఆడు అధికారంలోకి రాగానే, అంటే వాడు అంటే ఆ ఎవడో వీడియో చేసినోడు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాడు ఎక్కడో లండన్లో ఉండి ఈ పోలీస్ కానిస్టేబుళ్ళ మీద పగ తీర్చుకుంటాడట. ఎంత సైకిక్ మెంటాలిటీ ఒక్కసారి ఆలోచించడానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఎంత
సైకలాజికల్ డిజార్డర్ ఉంటే ఇట్లా ఆలోచిస్తారు. అంటే మళ్ళీ అధికారంలోకి ఎందుకు అంటే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవటానికి, మహిళల్ని కించపరచడానికి, మహిళల మీద పోస్టింగులు అడ్డంగా పెట్టడానికి, వాళ్ళ క్యారెక్టర్ని పరిహాసం చేయటానికి, వీటికా నీకు అధికారం కావాలి. నువ్వు చేసినది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 ఏళ్ళు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. 30 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి 82 ఏళ్ళు వస్తాయి. 82 ఏళ్ల తర్వాత ఇప్పటికే ముసలోడు వంగలేడు, కూర్చోలేడు. ఇప్పుడు ఇంకా పాదయాత్ర, ఏం పాదయాత్ర చేస్తావు? నీకు అప్పుడు వయసులో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తేనే, తిరుపతి ఎంపీ ఉన్నాడు ఇప్పుడు గురుమూర్తి అని, అతను వచ్చి నీకు కాళ్ళు ఒత్తాల్సి వచ్చిన పరిస్థితి. అటువంటి నువ్వు ఏం పాదయాత్ర చేస్తావు? నీకు ఏంది? నీకు కావాల్సింది అధికారం, అది దక్కే అవకాశం లేదు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నీకు పేరుని నాని వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి అదేదో పర్యటన చేస్తే లారీ పోతుంటే బస్సు డ్రైవర్లు క్లీనర్లు ఏలాడబడుతుంటారు డోర్ పట్టుకొని, అట్లా ఏలాడబడుతున్నాడు. అంటే పార్టీ బూత్ కమిటీ నుంచి పిఎస్సీల వరకు మొత్తం ప్రక్షాళన చేసి కొత్త రక్తాన్ని తీసుకొస్తారండి సార్. మరి దాని ద్వారా ఏమన్నా అధికారంలోకి వచ్చా? తీసేయి, ఫస్ట్ పేరుని నానిని తీసేయి, అంబటి రాంబాబుని తీసేయి, రోజాని తీసేయి, విడుదల రజనీని తీసేయి, నీ అధికార ప్రతినిధి శ్యామల్ని తీసేయి, వీళ్ళందరినీ తీసేయి, ప్రక్షాళన చేయి. నేను చెప్తున్నది కూడా అదే, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఈ చెత్త గ్యాంగ్ని ప్రక్షాళన చేయి. ఫస్ట్ ఈ చెత్త గ్యాంగ్ని ప్రక్షాళన చేయాలంటే ఈ చెత్త గ్యాంగ్ బాస్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని తీసేసి ప్రక్షాళన మొదలు పెట్టాలి. బూత్ కమిటీలు ప్రక్షాళన చేయటం కాదు, పైనుంచి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. అది చేయాల్సింది. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన పాయింట్ నెంబర్ 1, నువ్వు పాదయాత్ర చేయలేవు, నీ వల్ల కాదు. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని వాడివి నువ్వేం తిరుగుతావు? అన్నీ కుదిరే పనులు కాదు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణల దృష్ట్యా ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పి ఒక పక్క చర్చ నడుస్తుంది. అరెస్ట్ కూడా ఈరోజు రేపు ఎల్లుండే అని చెప్పి గత 6-7 నెలల నుంచి ఉత్కంఠగానే ఉంది. మరి ఆయన ఏ క్షణంలో అరెస్ట్ అవుతారో తెలియదు. ఈ మధ్యలోనే ఆయన పాదయాత్రను ప్రకటించారు. మరి ఏంటి ఆయన పాదయాత్ర అసలు స్టార్ట్ అవుతుందా? ఈ లోపలనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, నేను గతంలో జైలుకి వెళ్ళి వచ్చాను, వచ్చినా కూడా నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పి. మరి ఈసారి కూడా ఆయన జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ ఏమన్నా పాదయాత్రని సక్సెస్ చేసి సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీరు పగటి కళ్ళు అనే పదం విన్నారు కదా, అవి బాగా కంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మీకు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని, అప్పుడు ఇంతమంది నడిచొచ్చి ఆయనకి ఇందాక మనం చెప్పుకున్న మొత్తం లిస్టు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. అతని అదృష్టవనాలో, రాజశేఖర రెడ్డి గారి దురదృష్టవనాలో ఆ హెలికాప్టర్ దుర్ఘటన జరగడం, అది ఇతనికి ఒక సోపానంగా మారడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అవేవి లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన పేరుతో తాను నిరూపించుకోవాలి. ఇక్కడ ఎవరి పేర్లు వెనకాల లేవు, ఇవాళ ఎవరు కూడా వెనకాల రారు, ఏ సంఘటనలు వెనకాల లేవు. అంటే ఆయన్ని ఆ పీఠం దగ్గరికి నడిపించటానికి ఇవాళ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనే నేను, అంతే. ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే పేరు ఏ రకంగా ఆయన్ని నిలబెడుతుంది? ఏముందని నిలబెడుతుంది? తను కష్టపడి ఏమైనా రూపాయి సంపాదించాడా? రాజకీయంగా ఏమైనా గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన? ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే పోనీ కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు, కొన్ని మంచి పనులు చేశాడు, ఆయనకి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. బట్ ఇతనికి ఏదీ లేదు. ఇతనికి అపనంగా ఆస్తులు కొట్టేశాడు అనే ఒక మంచి పేరుంది. అదేవిధంగా కష్టపడి సంపాదించలేదు అనే పేరుంది. ఆడవాళ్ళని తిట్టిస్తాడు, బూతులు మాట్లాడిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అనే పేరుంది. అంటే ఒక గంజాయి బ్యాచ్ని పెంచి పోషించాడు. మొన్న కూడా యువతతో మాట్లాడుతూ అదే మొత్తం అందరినీ పిలిచి సమావేశం పెట్టి, రానున్నది మీదే, మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో తులసి మొక్కలు, అంటే నువ్వు గంజాయి వనంలో ఉండి వాళ్ళని తులసి మొక్కలుగా ఎలా మారుస్తావని ప్రజలు అడిగారు. కాబట్టి ఈ గంజాయి మొక్క, ఆయన కూడా గంజాయి మొక్కే, కాబట్టి గంజాయి మొక్క అని పిలువబడే ఒక జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? మీరు అడిగారు అరెస్ట్ ఎప్పుడవుతుంది అండి అని. నన్ను అడిగితే అసలు 27 ఆయన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించే ముందు ఆయన అరెస్ట్ చేసేస్తే, ప్రకటించగానే దాన్ని ముందు అరెస్ట్ చేసేస్తే అప్పటికన్నీ కూడా మొత్తం ఆయన మీద ఉండే కేసులన్నీ ప్రూవ్ అవుతాయి. ఇప్పుడే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, సిట్టు ప్రాపర్గానే వెళ్తోంది.
ఈలోగా ఇప్పుడు ఇవాళ ఇందాక వారు చెప్పినట్టుగా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఇలా ఎంతమంది ఉన్నారో మొత్తం అందరినీ అరెస్ట్ చేసుకుంటూ ముందు పేర్ని నాని లాంటి వాళ్ళని వేసేసి లోపల, ఎందుకంటే ఇప్పుడు ఎలాగ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. రోజా ఒక్కతి తెలివిగా తమిళ చిత్ర పరిశ్రమకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఎంతకాలం ఉంటుందో అది తర్వాత విషయం. ఇవాళ లెనిన్ పాండ్యన్ అని ఒక సినిమా చేస్తోంది ఆవిడ. అక్కడ చిత్ర పరిశ్రమలో అక్క పాత్ర తల్లి పాత్ర ఏదో చేద్దాం అనుకుని, ఎందుకంటే ఆవిడకి విషయం బాగా అర్థమైంది. అంటే తెలివైన ఆవిడ ఒకటిను, తనకి మంచిగా గైడెన్స్ ఇచ్చే అన్నగారులు ఉన్నారు. అందుకని రోజా పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ మీరు విడుదల రజనీని ఇవాళ కూడా చూడండి, ఈ కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అదేంటి స్టోన్ క్రషర్కి సంబంధించి ఆవిడ ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఆవిడ నవ్వలేకపోతోంది. కోపం అట్లాగా ఆవిడ మొహంలో మీకు ప్రతిఫలిస్తోంది. నేను అరెస్ట్ అవుతాననే భయం ఆవిడ మొహంలో ప్రతిక్షణం కనిపిస్తోంది మనకి. కాబట్టి ఇవాళ మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన కాపు కాచేవాళ్ళు కాదు. తర్వాత నేను నెక్స్ట్ యువతకే ఇస్తాను, యువతదే రాజ్యం, యువతకే టికెట్లు ఇస్తాను, యంగ్ బ్లడ్ కావాలి అంటున్నాడు కదా. ఆ యంగ్ బ్లడ్ ఎవరు కూడా కష్టపడే యంగ్ బ్లడ్ కాదు. అది గంజాయి వనాలు సాగు చేసే బ్యాచ్. మనకి వాళ్ళని చూస్తేనే అర్థమవుతోంది. వీళ్ళు రేపొద్దున వచ్చి ప్రజల్ని ఏం ఉద్ధరిస్తారు, రాజకీయ నాయకులు అయ్యి రేపొద్దున ఒక ఎమ్మెల్యేలు అయ్యి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరూ కూడా ఆయనకంటే ఆయన ముఖ్యమంత్రి పీఠం దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరండి. రేపొద్దున 27 లోపు ఆయన అరెస్ట్ అయితే, ఈ కేసులు ప్రూవ్ అయితే ఆయన ఒక 10-15 ఏళ్ళు ఎలాగ జైల్లోంచి బయటికి రారు. కాబట్టి 27 పాదయాత్ర కావచ్చు, లేదు 27 ప్రజా సంకల్ప యాత్ర కావచ్చు, 29 2.0 నేనే ముఖ్యమంత్రి అని జగను ఆ జైలు గోడల మధ్య కళ్ళగంటూ కూర్చోవాలి. ఆయనకు చుట్టూ వందిమాగదుల్లాగా ఈ పేర్ని నాని, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఆయనకు సేవ చేస్తూ ఆ జైలు జీవితం గడపాలని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరికి ఒక అవగాహన అనేది లేదు. అంటే అప్పుడు సానుభూతి డ్రామా ఆయన ప్లే చేయటం కావచ్చు, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇలాంటివన్నీ ఆయనకి గతంలో బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తీరు పూర్తిగా మారిపోయింది. ఏదైనా కూడా పోలీసులను కూడా చూడకుండా బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరోపక్క ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలో మరి అసలు ఇందాక పాదయాత్ర చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇందాక నేను అన్నట్టు మోకళ యాత్ర చేసినా వర్కౌట్ అవుతుందంటారా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక క్యాంపెయిన్, ఫేక్ క్యాంపెయిన్ చేయటంలో మాస్టర్. ఏదైనా కానీ ఒక తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేయాలి. ఆ తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేయటంలో అతనంత మాస్టర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. లేకపోతే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఒకటి ఉందని, ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు కొట్టేశాడని, చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంటుందని ఎవడన్నా చెప్పగలుగుతాడా? అంటే ఎంత దారుణమైన ప్రచారం చెయ్యాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఇటువంటి దారుణమైన ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చాలామంది అడిగారు, మరి పింక్ డైమండ్ పోయిందన్నావు కదా, మరి ఇప్పుడు దొరికింది ఆ జగన్మోహన్ రెడ్డి అని అడిగారు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అదే క్వశ్చన్ అడిగారు, పింక్ డైమండ్ ఏది జగన్మోహన్ రెడ్డి అని. తెత్తే బెబ్బెబ్బే అన్నాడు. అంటే పింక్ డైమండ్ అనేది లేదు, అసలు అటువంటిదే లేదు, అదేదో ఒక చిన్న కెంపు లాంటిది, అది కూడా వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తున్నప్పుడు మాల తగిలి కింద పడిపోయి పగిలిపోయింది అని ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు. మరి అంతకుముందు పింక్ డైమండ్ ఉందని ఎందుకు చెప్పావు? ఎందుకు ప్రచారం చేసావు? నీ విజయసాయి రెడ్డిని ఎందుకు ఉపయోగించావు? అప్పట్లో ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ప్రధాన అర్చకుడు వెంకటరమణ దీక్షితుల్ని ఎట్లా ప్రయోగించావు? వెంకటరమణ దీక్షితుల్ని తీసుకొచ్చి హైదరాబాదులో ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి వెనక అతను రౌడీ షీటర్ బోర్గడ అనిల్ అతని ఆధ్వర్యంలో వెంకటరమణ దీక్షితులు హైదరాబాదులో ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు. ఇవన్నీ ఆర్కెస్ట్రేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అంటే ఫస్ట్ ఎవరు నమ్మాలి? ఆయన తల్లి నమ్మాలి. నమ్ముతుందా?
ఆ తర్వాత అంటే వాళ్ళ నాన్న లేడు కదా, వాళ్ళ చెల్లెలు నమ్మాలి. నమ్ముతుందా? తల్లి చెల్లి నమ్మరు. నాన్న లేడు, నాన్న అధికారంలో ఉన్నప్పుడే నిన్ను బెంగళూరులో పెట్టాడు. ఆయనకి అప్పుడే నీ మీద నమ్మకం లేక నువ్వు ఆంధ్ర రావద్దు, నువ్వు బెంగళూరులో ఉండని చెప్పాడు. అంటే నీ కన్న తండ్రికే నీ మీద నమ్మకం లేదు. నీ తల్లి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నావు. ఎవరైనా కానీ, అంటే ఎంత కటిక పేదవాడైనా కానీ, నా తల్లి నా కోసం కష్టపడ్డది, నా తల్లి 10 ఇళ్లలో పని చేసి పాచి పని చేసి నాకు తీసుకొచ్చి అన్నం పెట్టింది అని చాలా గ్రాటిట్యూడ్ తోటి ఉంటాడు ఏ కొడుకైనా సరే. ఈ భూప్రపంచంలో మామూలు మనుషులే కాదు, జంతువులైనా కానీ తల్లి అంటే అంత గౌరవం ఇస్తాయి. నువ్వేం చేసావు? నా తల్లి అబద్ధాలు చెబుతుంది, నా తల్లి ఎప్పుడు నిజాలు చెప్పదు, నా తల్లి నా ఆస్తి కొట్టేయటానికి ప్లాన్ చేసింది, నా తల్లి నా చెల్లితో కలిసి నా మీద కుట్ర పన్నింది అని కేసేసావు. ఇంకా నిన్ను ఎవరు నమ్మాలి? ఇది ఒకటి ప్రధానమైన ప్రశ్న. నిన్ను నీ తల్లే నమ్మదు, నీ చెల్లే నమ్మదు. ఇంకా నీ పరిస్థితి ఏమిటి? ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో. అందుకని నువ్వు పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసినా కానీ నీకు ఈ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు చెప్పేవన్నా అబద్ధాలే. అధికారంలో రాకముందు అబద్ధాలు చెప్పావు, అధికారంలో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పావు, అధికారం ఒక్కసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ కొత్త అబద్ధాలు మొదలుపెట్టావు తప్ప, అబద్ధం అనేది నీ జీవితంలో కామన్ అయిపోయింది తప్ప నువ్వు ఏ రోజున కూడా ప్రజల సంక్షేమం కోసం మనం ఇట్లా చేద్దాము అన్న ఆలోచనే నీకు లేదు, నీకు రాదు. ఎందుకు రాదు అంటే ఇన్బిల్ట్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్. ఇన్బిల్ట్ నీకు పక్కన వాడిని మోసం చేసి వాళ్ళ ఆస్తులు కొట్టేయాలన్న ధ్యాస ఉన్న వ్యక్తివి కాబట్టి నీకు ప్రజాసేవకి ఒక 1,00,000 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకని నీకు ప్రజాసేవ అనేది కుదిరే పని కాదు. అందుకని నా అడ్వైజ్ ఏంటంటే ఈ పాదయాత్రకి ఏదైతే నీ వల్ల కాదు, కానీ నువ్వు పని చేయి. మంచిగా నీకు చాలా కార్లు ఉన్నాయి, ఫార్చునర్ కార్లు అవి ఇవి ఉన్నాయి, శుభ్రం కారెక్కి తిరుగు, టైం పాస్ అవుతుంది నీకు. ఇప్పుడు నీకు ఇంకా నిన్ను ప్రజలు నేటు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఎందుకు అనవసరంగా బూట్లు అరగొట్టుకుంటావు? అందుకని నీ ఫార్చునర్ కారులో వేసుకొని శుభ్రంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో.